ఈ కోపగించి పదాలు తగ్గిపోతే కొత్త కొత్తవన్నీ ఎట్టుకుంటున్నారు ఇలాగా. ఒకప్పుడు కోపగిస్తే అన్నం తినం అనేవారు. కోపగిస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకొని కూర్చుని ఏడుస్తూ ఉండేవారు. ఇప్పుడు కోపమించి ఏడ్చేవాళ్ళు నాకు కనపడటంలా. కోపమించి అమ్మా నాన్నలు ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, కోపమించి అన్నం తినటం మానేసి ఎక్కువ అన్నం తినేసి వాళ్ళు ఎక్కువైపోయారు. కోపమించి ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా అలా ఉండేవారు. ఇప్పుడు కోపమించి ఇంట్లో డబ్బులన్నీ ఎత్తుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకునే వాళ్ళు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? మరి ఏంటి అలా చూస్తున్నారు అదోలాగా? మారిపోయాయండి. దేవునికి స్తోత్రం. మనం చేయకూడని, మనం ఉండకూడని, మనకు సంబంధం లేని విషయాల మీద మనస్సు పడి ఆకలైనా, డబ్బులైనా, అవస్థ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నేను అనుకున్నాను, నేను చేసి తీరుతా అని ఎన్నో అడ్డదిడ్డమైన పనులు చేసి ఇంటికి, సమాజానికి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు సంఘానికి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. చాలా చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. చేయవలసిన విషయాలు, ఆత్మ సంబంధమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. నేను అలా ఉండాలి, నేను అలా చెయ్యాలి అని ఎందుకు సీరియస్లీ ఎందుకు వాటిని తీసుకోలేకపోతున్నారు? దేవునికి స్తోత్రం. మనస్సు చంచలమైనది, స్థిరంగా ఉండదండి. ఒక మాట మీద, ఒక పదార్థం మీద, ఒక వ్యక్తి మీద, ఒక శక్తి మీద, ఒక కానుక మీద స్థిరంగా ఉండదండి. అది చంచలమైనది. ఏంటది? చెప్పండి. మైండ్, మనస్సు చాలా చంచలమైనది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది పడితే అది కోరుకుంటుంది. చెప్పండి, ఏది పడితే అది కోరుకుంటుంది మనస్సు. చాలా ప్రమాదకరమైనది. హల్లెలూయా. మనలను నాశనం చేస్తుంది. కాబట్టి ఆ మనస్సును మనం స్వాధీనం చేసుకోవాలి. భక్తుడు, జ్ఞాని, రాజు సొలొమోను చెప్తున్నాడు, పట్టణాన్ని సంపాదించుకోవడం కంటే, నీ గ్రామాన్ని, నీ కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం కంటే, అందరికంటే నువ్వు ఎంత ఎత్తుగా, ఎంత డబల్గా ఉన్నా కంటే మనస్సును స్వాధీనం చేసుకోవడం మాత్రం చాలా శ్రేష్టం, చాలా ప్రధానం, చాలా ప్రాముఖ్యం. అలా చేసుకోకపోతే పడిపోతాం, చెడిపోతాం, పాపం చేస్తాం, దేవునికి దూరమైపోతాం, సాతానికి దగ్గరైపోతాం. ఏవండి, కాబట్టి మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూపిస్తాను. సంసోను. చెప్పండి, సంసోను తల్లి కడుపులో ఉండగానే దేవుడు తన సేవ కోసం, తన పరిచర్య కోసం అతన్ని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించుకున్నాడు, గొప్ప బలం ఇచ్చాడు, గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చాడు. తల్లి, చెల్లి, తమ్ముడా, అయ్యా, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే
ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డగా, ఆయన కూతురుగా, ఆయన కొడుకుగా నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకోకపోతే ఈనాడు దేవుని బిడ్డగా నీవు ఉండవు, సేవకునిగా నేను ఉండను. దేవుడు మనలను కోరుకున్నాడు, దేవుడు మనలను ఇష్టపడ్డాడు, దేవుడు మనలను ఎంతో ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చూపలేని ప్రేమ, ఎవరు పంచలేని ప్రేమ, ఎవరు అజ్జుకట్టుకోలేనంత ప్రేమ సృష్టికర్త అయిన దేవుడు మీ ఎడల నా ఎడల చూపుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో తలాంతులు, వరములు, మీ పట్ల ఎన్నో ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. మరిచిపోతున్నారు. ఏదో నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఏదో ఆదివారం గుడికొస్తాం, ఏదో తోచిన మట్టుకిస్తాం, సాగితే చేస్తాం, సాగకపోతే అలాగే ఉంటాం అంటే కుదరదండి. అలా అనుకుంటే అలాగే ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలయ్య గారు అన్నారు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము. సంఘబిడ్డలు అన్నారు, విశ్వాసులు అన్నారు, శిష్యులు అన్నారు, కన్ను పోయింది, శరీరం అంతా దెబ్బలు, ఎముకలన్నీ ఇరిగిపోయాయి. మీరు ప్రపంచ సువార్త దండయాత్ర చేస్తారా? నెవర్. అది అవ్వదు. ఏదో ఉన్న కాడికి మేము తెస్తాం, ఇక్కడే ఉండి ఏదో 4 మాటలు చెప్పండి మాకు చాలు. పెద్ద పెద్ద ఉద్దేశాలు, పెద్ద పెద్ద కోరికలు ఏమి పెట్టుకోవద్దు. మీరు మీ మేలు కోరి చెబుతున్నామండి. మీరు దేశాలు తిరగడానికి, రాష్ట్రాలు తిరగడానికి, కొత్త ప్లేసులకు వెళ్ళడానికి పనికిరారు. మీకు బలం తగ్గింది, శక్తి తగ్గింది, ఆరోగ్యం తగ్గింది, శరీరం అంతా గాయాలు, మీ మీద ఎంతోమంది కన్ను ఉంది, మీరు ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని ప్రయత్నించే వారు ఎంతోమంది ఉన్నారు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి అన్నారు. అప్పుడు పౌలయ్య గారు అన్నారు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము. గట్టిగా స్తోత్రం చెప్పండి. అపవాది అంటాడు, సాతాను మన దగ్గరకు వచ్చి చెవుల్లో గిర్రు గిర్రుమంట చెబుతాడు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. అందరూ ఊరుకుని ఉంటే నీకేంటంతా, ఉండు, ఆగు. దేవునికి స్తోత్రం. అందరూ కూర్చుని ఉంటే ఏం నువ్వు లేచో కుర్చీలు సర్దేస్తున్నావు, కూర్చో నువ్వు కూడానా అంటాడు సైతాన్ గాడు. హల్లెలూయా. మనల్ని చెడగొట్టడానికి, మనలను పని చేయకుండా ఆపడానికి, మన భక్తిలో ముందుకి సాగకుండా చేయడానికి అపవాది మన వారిలో ఉండి, అయిన వారిలో ఉండి, ఆత్మీయుల్లో ఉండి, ఏమండి ఇంటి వారిలో ఉండి, అవసరమైతే సేవకుల్లో ఉండి కూడా మనలను అణుస్తూ ఉంటాడు. నీకు బలం ఎక్కడిది, నీకు డబ్బు ఎక్కడిది. మొన్న సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనా కూడికలు జరిగించుకున్నాం కదా. మీరు నమ్మరు,
1,000 మాత్రమే మా చేతుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కూరగాయలు, అపరాలు, కిరాణా, వాటరు, షామియానా అన్నీ అరువులు ఇస్తారు. సేవకులకు ఇచ్చేది మాత్రం నేను అప్పు చేయకూడదు. ఎందుకంటే దేవుని మాట వినకుండా, అయ్యగారు చెప్పింది చేయకుండా నేను అప్పులు చేసి అందరి దగ్గర చేతులు చాపి ఎంతో చెడ్డ సాక్ష్యాన్ని, ఎంతో చెడ్డ పేరుని నేను తెచ్చుకున్నాను. పోయిన సంవత్సరం ఒక మాట ఇచ్చాను దేవునికి, చేతులు చాపన్నాయన, ఉన్నాయి బాకీలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, సమస్యలన్నీ త్వరగా తీర్చే దారి చూపెట్టండి అయ్యా. తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి నా ఇంట్లో వాళ్ళని కానీ బయట వారిని కానీ అస్సలు అనుకోకుండా ఇజ్రాయేలు ప్రయాణం 4-5 పర్యాయాలు ఫోన్ చేశారు దైవజనులు. రాలేము అంటున్నాను కానీ ఏ అంటే కారణం చెప్పట్లా. వచ్చేసారు ఇంటికి. ఎందుకు రానంటున్నారు? ఏమైంది అంటే ఇక ఆగలేక, కొంచెం ఫినాన్షియల్ ట్రబుల్ అండి, నేను చూస్తాను, మీరు రావాలి, ఇది ఒక మంచి అనుభవం, ఒక మంచి అవకాశం. ఇజ్రాయేల్ యాత్ర అంటే ఇలాగే ఉంటుంది, భయపడొద్దు, నేను నా వల్ల అయిన మట్టికి నేను మీకు చేస్తాను, రావాలని బలవంతంగా ఒప్పించి ఎంతో సంతోషంగా ఆ స్థలానికి వెళ్ళి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం నుంచి నేను వీడియోలు చేయిస్తాను. ఈరోజు సాయంకాలం నుంచి ఆ విషయాలన్నీ కాదు, కొన్ని ఇంపార్టెంట్వే పెడతాను. ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చి 10 రోజులు అయిపోయింది కనుక మరి యూట్యూబ్లో పెడతాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ స్థలాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. సాయంకాలం నుంచి పెడతాను. ఏమండి, వచ్చాం. అక్కడికి వెళ్ళాక కూడా దేవుడు చాలా ఆశ్చర్యం అండి. తెలియనోళ్ళు, కొత్తోళ్ళు 90,000 కానుకిచ్చారు నాకు. అక్కడ వేరే ప్రార్థనకి వెస్లీ గారు కూడా వెళితే, హోసన్న వెస్లీ గారు కూడా వెళితే, అక్కడ మా చెల్లి, అక్కడ కొంతమంది మన సంఘ బిడ్డలు, అజ్జుమూరుకి సంబంధించిన వారి మేనకోడలు, మేనల్లుడు, అలాగే మన సంఘానికి వచ్చి యెరూషలేము వెళ్ళిన వారందరూ ఉంటే వారు ఆ ప్రార్థనకు వస్తామండి అయ్యగారు, వీలైతే మీరు కూడా రండి అంటే, నేను హోసన్న వెస్లీ గారిని అడిగి, కొంతమంది సంఘ బిడ్డలు ఉన్నారండి, మా బంధువులు కూడా ఉన్నారు, మీతో కూడా ప్రేయర్కి వస్తానండి అంటే, అయ్యగారు వెంటనే ఒప్పుకొని, నువ్వు ఒక్కడవేంటి, మా జానువాడు రాడా, మా అమ్మగారు రారా, మీరు ఒక్కరే వస్తారా, జాన్ వెస్లీ ఏంటి ప్రతిదానికి ఈయన ఒక్కడే తయారవుతున్నాడు అన్నారు. అంటే ఫ్యామిలీతో, ఆయనతో పాటు కారులో మేము కూడా ప్రేయర్కి వెళ్ళాం, మీటింగ్కి. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలుసుకొని చిన్న కానుకలు పెట్టారు. ఇంటికి వచ్చి చూసుకుంటే అది మన డబ్బులో 92,000, మన డబ్బులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమండి దేవుడు. ఎలాగా 1,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎలాగా మేము యెరూషలేము వెళ్ళాలనుకున్నప్పుడు ఒక సహోదరులు మాకు కానుక ఇవ్వాలని అనుకున్నారట. యెరూషలేము వెళ్ళినప్పుడు సంఘబిడ్డలు ఎవరు సహాయం అంటే చేయలేదంటే కాదు, పరిస్థితి బాగాలేదు సంఘబిడ్డలది. నేను ఎవరిని అడగలేదు. మన సంఘములో మరి ఒకరు 510 రూపాయలు కానుక ఇచ్చారు. కుప్పనపూడిలో 2, ఒకరు 1000, ఒకరు 2000 ఇచ్చారు. అంకోడిపేటలో ఒకరు 500, ఒకరు 600 రూపాయలు ఇచ్చారు. ఇది యెరూషలేముకి మేము వెళ్ళడానికి చిన్న కానుకలు, అవి మాత్రమే. వెళ్ళేటప్పుడు ఇవ్వాలని ఒక ఆయన్ని దేవుడు ప్రేరేపిస్తే, ఏదో ఇంకా రావాలంట, రాలేదు.
అది వస్తే ఇస్తే అన్నయ్యకి అక్కకి ఉపయోగపడుతుంది, కొంత ఏమిస్తామని తర్జన భర్జన పడి ఆపేశారు. యెరూషలేం నుంచి రాగానే, అయ్యగారు మీకు వెళ్ళేటప్పుడు ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకపోయాం, క్షమించండి, ఇదిగో ఈ చిన్ని కానుక. అది తీస్తే ఉపవాస ప్రార్థనలకి రావలసిన సేవకులకి, సాక్ష్యం చెప్పేవారికి, మ్యూజిక్ వారికి సరిపడా కానుక దాంట్లో 1,10,000 ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి దగ్గర చేయి చాపకుండా. ఎందుకంటే ఒక్కొక్కసారి చేబోదులో లేకపోతే చిన్న చిన్న ఉంటాయి, కామన్. దేవుడు చూడండి, నా ఆశ అప్పు చేసి కానీ ఇంకొకరి దగ్గర అడిగి చేయబోదులు కానీ సేవకులకి ఇవ్వకూడదు, అది వద్దు అని అనుకున్నాను. దేవుడు నా కోరికను తీర్చి ఆ అర్పణ ద్వారా సేవకులకి కావలసినంత ఇచ్చేశారు. గట్టిగా మహిమపరచండి, చేతులెత్తి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడు, చెప్పండి, చాలా చాలా గొప్ప దేవుడు. ఆమేన్. ఆ విధంగా ప్రతి దాంట్లో, ప్రతి అణువులో దేవుడు నా పక్షంగా, మీ పక్షంగా, తను నమ్ముకున్న వారందరి పక్షంగా కూడా అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక తీర్మానం, ఒక మాట తీసుకుందాం. అయ్యా, నేను అది సాధించాను, ఇది సంపాదించాను, అది పట్టుకున్నాను, ఇది పట్టుకున్నాను, కాదు. నా మనస్సును స్వాధీనం చేసుకునే శక్తి నాకు ఇవ్వు. నా మనస్సును, నా మైండ్ని నేను కంట్రోల్ చేసే పవర్ నాకు కావాలి. వాక్యం ఏమని చెప్తుంది? శ్రేష్ఠుడంట. 100 ఎకరాలు కలిగిన వాడు శ్రేష్ఠుడని బైబిల్ చెప్పట్లా. 10 మంది కొడుకులు, 10 మంది కూతుళ్ళు కలిగిన వారు శ్రేష్ఠులని బైబిల్ చెప్పట్లా. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మన మనస్సుని స్వాధీనం చేసుకుంటున్నామా? మన మైండ్ని, మన మనస్సుని అణుచుకుంటున్నామా? అదుపులో పెట్టుకుంటున్నామా? అణుచుకుంటున్నామా? హల్లెలూయా. అణుచుకోనందువల్లే, అదుపులో పెట్టుకోనందువల్లే పాపం, లోకం, సాతానుతో స్నేహం, ఈ భక్తి విషయాల్లో జస్ట్ నటించేసి, ఆదివారం జస్ట్ షో చేసేసి, మరలా సోమవారం నుంచి శనివారం వరకు మనకు నచ్చినట్లుగా, మన మనసు మెచ్చినట్లుగా, మన మనసు కోరినట్లుగా ఉంటున్నామా? అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి కడుపులో పిండముగా మారకముందే, అణువుగా, పరమాణువుగా ఉన్నప్పుడే ఆయన నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను అభిషేకించాడు, నిన్ను తన పని కోసం, తన సన్నిధి కోసం, తన సాక్ష్యం కోసం, తన పరిచర్య కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నీ జీవనోపాధులు ఎలా చేసుకుంటున్నావో, నీ భార్య కోసం, బిడ్డల కోసం ఎలా కష్టపడుతున్నావో, అదేవిధంగా నిన్ను రక్షించిన దేవుని కోసం కూడా కొద్ది కాకపోతే కొద్దైనా పని చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి. నువ్వు చేస్తావో చెయ్యాలనే దేవుడు నిన్ను
తల్లి కడుపులో ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు. దానికి కావలసిన వరాలు ఇచ్చాడు నీకు, దానికి కావలసిన తలాంతులు ఇచ్చాడు, దానికి కావలసిన అభిషేకాన్ని ఇచ్చాడు. నువ్వు వాడుతూ ఉంటే అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. నువ్వు వాడుకోకపోతే నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే సాగిపోతా అంటే ఆ వరాలు తలాంతులు బయటికి రావు. నువ్వు ఒక పని చేయి, మరొక తలాంతు బయటకు వస్తుంది. నువ్వు ఒక కార్యక్రమం చేయి, మరొక వరం, మరొక తలాంతు నీలో నుంచి బయటకు వస్తుంది. దానికి ఉదాహరణ సంసోను. ఇంటికి వెళ్ళక చదువుకుని నేను ముగించేస్తాను. అలాగని ఈ వాక్యం ఆపేస్తాను అనుకోవద్దు. 6 విషయాలు మాట మీద నిలబడిన కదండి, నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేస్తాను. మళ్ళా నేను 4వ ఆదివారం ఉంటాను ఇక్కడ, అప్పుడు చెప్తాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ 4వ ఆదివారానికి గుర్తుండి సత్తాదా అనుకుంటున్నారు కొంతమంది. చచ్చిపోయినా కానీ దాన్ని బతికిద్దాం, మళ్ళా మన చేతుల్లో పని కదా. ఇప్పుడు 30 గంట చెప్పింది, అప్పుడు ఒక 5-10 నిమిషాలు చెప్పి లేపుదాం దాన్ని. అసలు నవ్వట్లే, చాలా సీరియస్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6 విషయాలు కూడా మీకు స్పీడ్గా చెప్తాను. అప్పుడు ఈరోజు మొదటి విషయమే చెప్తున్నాను. ఇంటికి వెళ్ళక చదువుకోండి. సంసోను జీవితం చెప్పండి. సంసోను వారి అమ్మగారికి వివాహమైన వెంటనే సంతానం కలగలా. చెప్పండి, వెంటనే సంతానం కలగలా. పోనీ ఏమైనా అన్యురాలా? కాదు, గొప్ప విశ్వాసి, గొప్ప ప్రార్థనా పరురాలు, గొప్ప ప్రవక్త ఇంట్లో నుంచి వచ్చిన ఆవిడ. దేవునికి స్తోత్రం. ఆలస్యమవుతుంది, లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. మీరు ఏ విషయంలో కూడా డేలా పడొద్దండి. దేవుడు ఆలస్యం చేశాడంటే అద్భుతం చేస్తాడు. ఆలస్యం చేస్తున్నాడు అని అంటే మీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు అని అంటే లేటెస్ట్ కార్యం చేస్తున్నాడు. లాజరు జబ్బు పడ్డాడని వార్త చెప్పారు. యేసయ్య వచ్చాడా? చచ్చిపోయాడు అని కూడా వార్త వెళ్ళింది. వచ్చాడా? పాతి పెట్టేశారు. 4 రోజుల తర్వాత వచ్చాడు. అందరూ అన్నారు, తిన్నాడు, తాగాడు, ఉన్నాడు, ఎంత చేశారమ్మా వీళ్ళు యేసు ప్రభు కోసం. బాలేదని చెప్తే రాలేదు, చచ్చిపోయాడని చెప్పిన చివరి చూపుకి రాలేదు. ఇప్పుడు వస్తున్నాడమ్మా, ఎందుకు అన్నారు. ఆ నోట ఈ నోట మార్తా మరియలకు కూడా తెలిసింది, వాళ్ళకి వచ్చేసింది. ఏంటది? దానికైనా పెట్టుబడి ఉందా? ఏమండి, కోపానికైనా పెట్టుబడి ఉందా? రండి కోపం గారు అనక్కర్లా. అస్సలు పెట్టుబడి లేని వ్యాపారం అది. అంటే కోపం, అంటే కోపం, తుడితే కోపం, తొడగపోతే కోపం, కూర్చుంటే కోపం, ఎందుకు నిలబడ్డావు? కోపం. ఎందుకు కూర్చున్నావు? కోపం. పడుకున్నావేంటి? కోపం. డోర్ తీయలేదేంటి? కోపం. సెల్ చూడట్లేదేంటి? కోపం. సెల్ ఎట్టుకునే ప్రతిదానికి కోపమే మనకి. పెట్టుబడి లేని వ్యాపారం అది. ఏదది? బ్యాంక్ మేనేజరు క్లర్క్ మీద మెడ తిట్టాడంటండి. ఎందుకు తిడుతున్నాడో తెలియట్లేదు. ఎదిరిద్దామంటే మేనేజర్ ఈయన క్లర్కు. ఆ రోజంతా కూడా సాడ్గానే, చాలా బాధగానే గడిచిపోయింది.
బ్యాంక్ అయిపోయింది, క్యారేజ్ అయ్యన్నట్టుకుని బ్యాగ్ కట్టుకుని బయలుదేరాడు. మోటార్ సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే కాలింగ్ బెల్ నొక్కాడు. భార్య లోపలేదో వంటగదిలోనో లేకపోతే బాత్రూంలో లేకపోతే ఇంకెక్కడో వెనకాల ఎక్కడో ఉంది. 2 సార్లు నొక్కాడు. 3వసారికి వచ్చేసింది. ఏంటది? బడా బడా బాతున్నాడు తలుపుని. పరిగెత్తుకుని వచ్చింది ఆయాసపడతా. అంతే, తలుపు తీయగానే పడిపోయాడు మీద మాటలతో. చెవులు పనిచేయట్లేదే నీకు? అన్నం తిన్నావా, బిర్యానీ తిన్నావా కడుపుకి? రుబ్బురోళ్ళగా ఉన్నావు ఇంటి దగ్గర నువ్వు. ఏమండి, ఒక చెల్లిని వాళ్ళ ఆయన అలాగ తిట్టాడంట. అన్నం తింటాం మానేసింది ఆ చెల్లి. పాపం, మరి ఇలా అవేం కాదులే, నాకులాగా వండుకుతా అంతా. ఆయన ఎంత తినేలాగా ఉంటాడు, ఎంత తినేలాగా ఉంటాడు. దానిమ్మ జ్యూసులు తాగుతాడు, చక్కెరకి వెళ్ళి తింటాడు. అమ్మా, ఎంత తిన్నా ఇలాగ ఉంటాడు. ఏసు రక్తం చేయింది, ఆయనకి ఆ బలం ఉంది. పాపం ఈవిడ అన్నం మానేసింది 2 నెలలు బట్టి. అయినా సరే రుబ్బురోలాగా ఉన్నావు అని నోటుకు వచ్చినట్టు తిట్టేశాడంట. ఆవిడకేమో మైండ్ చెదిరిపోయింది. ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు కోపడుతున్నాడు? ఎదిరిద్దామంటే భయం. భర్త కదా, బ్యాంకులో కూడా మేనేజరు తిడుతుంటే క్లర్క్ ఈయన ఎదిరించవచ్చా? ఇంకేమైనా ఉందా? అందుకని అణిగి మనుగు ఉంది. ఈలోగా పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి, మమ్మీ మమ్మీ ఏం చేసావు, మాకు నూడిల్స్ చేయమని చెప్పాను కదా సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు అని వంటగదిలో ఉన్న మమ్మీ దగ్గరికి వచ్చి కొడుకు కూతురు ఆ బట్టలు అట్టుకుని చేతులట్టుకు లాగుతూ ఉంటే ఒక్క కేకేసింది. యాదవ తిండి తిండి తిండి, అస్తమాను తిండే, పడబడిగా అన్నది. ఏంట్రా ప్రతిరోజు మమ్మీ నూడిల్స్ చేశాను, అవి చేశాను, ఈ చేశాను పెట్టి మమ్మీ ఏం కావాలి బాబు అని అడిగి మమ్మీ ఏంటి ఇలా కయ్యమనరిసింది అని వాళ్ళకేం అర్థం కాక బిక్కమోకాలు వేసుకొని ఏడుద్దా వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి హోంవర్క్లు చేసుకుంటున్నారు. ఈలోగా రాక్సీ వచ్చింది. మా అక్క చూడండి పడిన వేస్తుంది. రాక్సీ అంటే ఎవరో ఆవిడికి తెలుసు. రాక్సీ వచ్చింది తోక ఊపుకుంటా. అంటే ట్యూషన్కి వెళ్ళే ముందు వీళ్ళ మమ్మీ వీళ్ళకి పప్పలెడుతుంది, వీళ్ళు తిని నాకు వేస్తారు డైలీ. కాబట్టి ఆ కుక్క నాకు ఎడతారని పాపం తోక ఊపుకుంటా వచ్చింది. పాపం అడుగుతుంది, వాళ్ళకే లేవు, ఇంక దీనికేం పెడతారు. అక్కడక్కడే తిరుగుతుంది గుండ్రంగా. వెంటనే అట్టట్టుకొని చెప్పండి, ప్యాడ్ అట్టుకొని దాన్ని నెత్తి మీద వేసాడు. అట్టుకొని ఎవరి నెత్తి మీద? కుక్క నెత్తి మీద వేసాడు. అంటే బ్యాంకులో స్టార్ట్ అయిన కోపం ఎక్కడికి వచ్చి ఆగింది? కుక్క కింద ఇంకెవరైనా ఉన్నారా? పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైంది కోపం, ఎక్కడికి వచ్చింది? ఏదో అత్త మీద కోపం దొత్త మీద అంటారు కదా. బయట విషయాలు బయటే వదిలేయాలి. చెప్పులు ఇంటి బయటే వాకిట్లోనే వరండాలోనే పెట్టేసి ఇంట్లోకి వస్తాం. అలాగే బయట విషయాలు బయట పెట్టేయండి. మీ అందమైన సంసారం, మీ అందమైన కుటుంబాల్లోకి తీసుకురావద్దు. నిజమే, నువ్వు భర్తగా యజమానిగా ఎన్నో లావాదేవీలు ఉంటాయి. అలాగని సతీమణిని యజమానురాల్ని చులకనగా చూడకూడదు. ఆవిడకి కొన్ని బరువులు ఉన్నాయి, ఆవిడకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి.